ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయగల తండ్రి, జీవముగల దేవ, మహోన్నతుడైన ప్రభువ, మీ పరిశుద్ధమైన పదాలకు వెళ్ళని స్థుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్థుతులు అనుసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపడు ఈ రీతిగా మీ పాద సన్నిధానంలో చేరి ఫెయిత్ హోమ్ హైదరాబాద్ స్థానిక సంఘ బైబిల్ స్టడీ మేము ఇలా కలిగి ఉండడానికి మీరు కృప చూపుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలు రీతిగా మాకు కలిగించిన ఈ అవకాశం, భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ మీ వాక్యాన్ని ఇంకెక్కువగా ధ్యానిస్తూ ఇంకెక్కువగా మీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఇంకెంతగానో వర్ధిల్లుటకు ఆధ్యాత్మికంగా ఎంతో ఇంకెక్కువ వర్ధిల్లుటకు మీ కృపను ప్రసాదించండి. మహిమ మీరే పొంది క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం దేవుని వాక్యం చదువుకుని నేరుగా వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడునూ తన కొరకే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. తన కొరకే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. పైన బైబిల్ స్టడీలో లోభత్వం గురించి చూశాం. లోభత్వం ఎంత ప్రమాదకరమైందో, లోభత్వం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో, లోభత్వం అనేకులను ఎలా బాధిస్తుందో చూశాం. కనుక అదే కంటిన్యూషన్లో లోభత్వం గురించి చూసినప్పుడు దాతృత్వం గురించి కూడా చూస్తే బాగుంటుంది. పోయిన వారం లోభత్వం గురించి చూసాం కనుక ఈ వారం దాతృత్వం గురించి చూద్దాం. మంచి అనగా మేలు చేయుట గురించి, దాతృత్వం గురించి. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అని మొదటి పత్రిక, కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. కనుక మేలు చేయ చూచుకోవాలి. తన కొరకే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకోవాలని దేవుని వాక్యం ఎంతో తేటగా సెలవిస్తుంది. కనుక పోయిన వారం లోభత్వం గురించి చూస్తాం. ఈరోజు మేలు చేయుట, ఇచ్చుట, దాతృత్వం గురించి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 2, 3, 4, 5 వచనాలు మనం చూస్తే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించే ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నారు. 5వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:5. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకు తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేదురని మేము అనుకొనలేదు. కనుక ఇక్కడ మాసిదోనియా సంఘస్థులు దాతృత్వం అనే మాటను వస్తుంది. ఏలైనగా వారు
బహుశ్రమల వలన పరీక్షింపు అత్యధిక సంతోషించి వారు నిరుపేదలై వారి దాతృత్వం బావుగా విస్తరించి. ఇంతకుముందు చదివిన మాటలో కొరింథీ మొదటి పత్రిక 10:24 ఎవడునూ తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకో. మేలు తిరిగి ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తే మేలు ఒకటైతే, రెండవది దాతృత్వం. పోయిన వారం లోభత్వం గురించి చూశారు. లోభత్వం అది దేవుడు మెచ్చేది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. లోభత్వం విగ్రహారాధనతో సమానమైన ప్రమాదకరమైన పాపం అని చూశారు. కనుక లోభత్వం గురించి చూసిన మనం దాతృత్వం గురించి కూడా చూస్తే మంచిదని ఈ వారం దాతృత్వం గురించి, మేలు చేయుట గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. మేలు చేయుట, సహాయం చేయుట, దాతృత్వం కలిగి ఉండట. మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో 20:35 మనం చూస్తే, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలనని అన్ని విషయాలలో మీకు మాదిరి చూపుతానని చెప్పి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అపోస్తుల కార్యాలు 20:35. కనుక పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. లూకాసు వార్త 11:9 అడుగుడి మీకు ఇవ్వబడునని ఉంటుంది. లూకా 11:9 అడుగుడి మీకు ఇవ్వబడును. అలాగే లూకాసు వార్త 6:38 ఇంకో మాట కూడా ఉంది, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడు. కనుక అడుగుడి ఇవ్వబడును, మంచిది అడుగుదా, అక్కడితో ఆగిపోద్దు. ఇయుడి మీకు ఇవ్వబడును అని. కనుక ఇచ్చేవారుగా మనం ఉండాలి. కనుక అడగడమే కాకుండా దేవుని కొరకు మనం ఇచ్చేవారుగా ఉండాలి. కనుక ఇవ్వడం అనేది దేవుడు స్వయాన చెప్పాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అక్కడ ఏమంటుందంటే, ఫిలిప్పీ పత్రికలో సొంత కార్యాలే కాదు బాబు, ఎదుటివారి కార్యాలు కూడా చూడాలి. తిరిగి ఎదుటివారియే కాదు నా కార్యాలు కూడా చూడాలి అని దేవుడు ఒకే అధ్యాయంలో 2 చోట్ల 2 విషయాలు చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మన సొంత కార్యాలు చూడొద్దు అనలే దేవుడు. వాక్యాన్ని బాగా అర్థం చేసి నిదానంగా చదివితే అర్థమవుతుంది. సొంత కార్యములు మాత్రమే కాక అంటే సొంత కార్యాలు చేసుకుంటూ, సొంత కార్యాలు చూసుకుంటూ, నెక్స్ట్ ఇతరుల కార్యములను కూడా చూడవచ్చు. ఇంకా లోభి తన కార్యాలే తాను చేసుకోడు. ఆహారం కడుపు నిండా తినడు, పుష్టికరమైన ఆహారం తినడు, మంచి దవాఖానకు హాస్పిటల్ పోవడానికి ఇష్టపడడు. లోభి ఇంటి వారిని బాధ పెట్టునని కూడా మనం చూసాం. కనుక ఆ లోభి తన గురించి తాను కూడా చూసుకోవచ్చు. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే, లోభత్వం కాకుండా నువ్వు దాతృత్వం కలిగి ఉండి, మేలు చేసే మనసు కలిగి ఉండి, నీ కార్యాలు నువ్వు చూసుకో, ఇతరుల కార్యాలు కూడా చూడు. నీ కార్యాలు నువ్వు చూసుకో, ఇతరుల కార్యాలు కూడా చూడు. అందుకు ఇస్తున్నా, నీకు సంపాదించే సామర్థ్యం అందుకే ఇచ్చా, అవకాశాలు అందుకే కల్పిస్తున్నా, అందువల్లే నీ సంపాదించుకోగలుగుతున్నావు.
కనుక ఆ సంపాదించుకునే సామర్థ్యం నేను ఇవ్వగా సంపాదించుకుంది నా వాక్యానుసారం వినియోగించు. అప్పుడు నేను ఇంకా దీవించబడతాను. వెదజల్లితే అభివృద్ధి ఉంది, దిగబడితే లేమికొస్తా. కనుక దేవుడు మన కార్యాలు మనం చూసుకుంటూ తోటి వారి కార్యాలు కూడా చూడాలని కోరుతున్నాడు. కనుక మేలు చేయాలి. కనుక లోభత్వంలో ఉండొద్దు. పోయిన వారం లోభత్వం గురించి, దాతృత్వంలో ఉండాలి, మనం ఇచ్చుటలో ఉండాలి, మనం మేలు చేయుటలో ఉండాలి, మనం ఇతరుల కార్యాలు కూడా చూచుటలో ఉండాలి. ఇదే అధ్యాయంలో ప్రభువు తోటివారి కార్యాలే కాదు బాబు, నా కార్యాలు కూడా చూడండి నా బిడ్డలారా అన్నట్లుగా 21వ వచనం 2:21 అందరూ తమ సొంత కార్యంలో చూచుకొచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. చూస్తారు, ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, దేవుడే రాయించి యేసుప్రభు కార్యాలు ఇక్కడ చూడరు అనేది ఉంది. దేవుని అంతరంగం అనేది చూడాలి అనేది. కనుక దేవుని కార్యాలు చూడాలి, ఇతరుల కార్యాలు చూడాలి. మనకెందుకులే అని వెళ్ళిపోదు, మనకెందుకులే వెళ్ళిపోదు. సార్ నేను నల్గొండలో బయటికి వెళ్ళి అటు వస్తున్నా, మందిరం సైడ్ వస్తున్నాను. అక్కడ కరెంటు వాళ్ళు వేప చెట్టు పెట్టి అక్కడ పడేసిపోయారు. అక్కడ పోలీసు అంకుల్ వాళ్ళు ఉంటారు, ఇటు బాబాయ్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళు అలా ఇటు ఉంటారు. మధ్యలో వేప చెట్టు ఉంటాయి, అక్కడ వైర్స్ ఉన్నాయని కొట్టేసిపోయారు, అడేసిపోయారు. అవి రోడ్డు మధ్యలోకి ఉన్నాయి, సగం వరకు ఉన్నాయి. రోడ్డు పక్కకు లాగిపోలేదు, కొట్టేసిపోయి మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారని అవి పోయారని. వాళ్ళు పక్కకు లాగెళ్తే మంచిది వస్తుంది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు, అవి రోడ్డుకు మధ్యలో ఉన్నాయి, సగం దాకా ఉన్నాయి. ఒక ఆయన నేను రెంటుకుండే ఇంటి దగ్గర కియా కారు ఏదో కియానేనా చిన్నప్పుడు ఊర్లలో కియా 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 అని మేకలను కాసేది, గొర్రెలు కాసి కార్ కంపెనీ కియా అంటే నాకు నవ్వు వచ్చేది. మంచి కంపెనీ అంట, స్టాండర్డ్ కంపెనీ అని పేరు. మరి మన ప్రొనౌన్సియేషన్ బాగలేదు, నిజమే అదే ఆ పేరు అనేది. కియా కారు కొత్తది, నల్ల కారు, ఇంత పెద్ద కారు ఉంటుంది కదా, అది పెద్దది. ఆయన కొత్తగా నడుపుతున్నట్టుంది. నాకు తెలిసిన ఆయన బేకరీ ఉండేవారు. ఆయన తీసుకుంటున్నా కూడా దాన్ని మంచి గీతపడి ఉంటుంది, మంచిగా గీతపడి ఉంటుంది. నేను వెనకాల వస్తాను, అయ్యో కొత్త కారు ఈ పక్కకి లాగితే అయిపోయేది అనిపించి. ఆయన తీర్పుందో లేదో, ఆయనకు అర్థమైందో లేదో కానీ ఇంటికి పోయి చూసుకున్నాను. నాకే బాధ అనిపించింది. కొత్త కారు రోడ్డు మీద మండలేసారు, ఇక్కడికి వస్తూనే పోతారు, తాకేలా ఉన్నాయి, అడ్డం వస్తున్నాయి, అడ్డా పడతారు, పిల్లలు అటు తిరుగుతారు. ఎన్నో బండ్లు పోతున్నాయి, ఎన్నో కార్లు పోతున్నాయి, ఎందరో చూస్తూనే ఉన్నారు, అట్నే ఉన్నారు. రోజంతా అట్నే ఉన్నట్టు, నెక్స్ట్ డే కూడా ఉన్నట్టుంది చాలా. ఇక నేను వెళ్తున్నాను, లాగి పక్కకేద్దామని చూశాను. చూస్తే చాలా బరువు ఉన్నాయి, ఒకసారి లాగితే వస్తలేవు. ఒక్కొక్క మండ తీసి అవతలేసి మళ్ళీ లాగితే అది ఇంత పెద్ద మండ, అది పెద్ద బ్రాంచ్ చెట్టు. నాకు ఒకప్పుడు బాగానే చెట్లు కొట్టిన అనుభవాలు ఉన్నాయి, కంప చెట్లు కొట్టేది కానీ గుంజుకొచ్చేది. కానీ ఇప్పుడు వయసు పెరుగుతుంటే కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం, కొన్ని మెట్లు ఎక్కితేనే ఆయాసం, ఏదైనా బలమైన పని చేస్తే ఆయాసం. అలా ఉంది ఇప్పుడు ఈ వయసులో. అది బలంగా లాగి అటు వేసేసరికి ఆయాసం వచ్చింది, ఎగపోతలాగా ఆయాసం, ఊపిరి ఆడడం కష్టమయ్యేలా ఆయాసం వచ్చింది. సరే, ఎంతోమంది వయసు వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎంతోమంది బలవంతులు పోతున్నారు, వస్తున్నారు, ఉడుకు రక్తం. మున్సిపాలిటీ వాళ్ళే తీయాలా? మన బాధ్యత లేదా? మనం పౌరులం కాదా? ఒక మంచి పౌరుడు కానివాడు, ఒక మంచి భారతదేశ పౌరుడు కానివాడు మంచి పరలోక పౌరుడు అవుతాడా? క్రైస్తవులు ఎంతమంది పోలే అన్నించి మనం ఆగి పక్కకు లాగేసుకొనిసేపు ఆయాసం అయితే దమ్ము తీసుకొని మందిరంలోకి వెళ్ళాను. ఏదో గొప్పగా చెప్పట్లేదు, చూశాను ఎవరైనా తీస్తారేమో, వయసు పిల్లలు చూశాను ఎవరైనా బలంగా ఉన్నది
ఎవరు తీయట్లేరు, అట్నే ఉంటున్నాయి. కనుక దాటిపోవద్దు. మనం చేయగలిగింది ఏదైనా మేలు చేసేవారుగా ఉండాలి. క్రైస్తవ్యం అంటేనే మేలు చేసేది. క్రైస్తవ్యం అంటేనే అరిగిపోయేది, కరిగిపోయేది, సాయం చేసేది, ఖర్చు అయిపోయేది, అవసరమైతే అన్యాయం సహించేది. అంతమంది బలంగా లాంచిపోతున్నారు, వస్తున్నారు. గవర్నమెంట్ అంటే అందులో మనం కూడా ఉన్నాం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ఇంకేదో ఉంటుంది. అబ్రహాం ఇక్కడ ఎన్నుకున్న మనదే ప్రజాస్వామ్య ప్రభుత్వం, డెమోక్రసీ అంటే ద పీపుల్ బై ద పీపుల్ ఏదో ఉంటుంది. సరే జ్ఞాపకం లేదు. ప్రజలది ప్రభుత్వం అంటే మనదే. బస్సులో ఎవరైనా సీటు ఇవ్వకుంటే కొంచెం జరగకుండా నీది అనుకుంటున్నావా, నీది ఒక్కదాన్ని అనుకుంటున్నావా? అది కూడా బస్సు అంటాను. బస్సు మనందరిది, శుభ్రంగా ఉంచుదామని కూడా ఉంటుందా? అలాంటివి ఉపయోగించుకుంటాం. మాది అంటాం, మనది అంటాం. పని చేసే కాడ మన బాధ్యత లేదా? ఆ మున్సిపాలిటీ వాళ్ళు రావాలా, వాళ్ళు వారానికి వస్తారు, ఎప్పుడు వస్తారు తెలియదు. వాళ్ళకి ఎన్నో డ్యూటీలు, ఎన్నో వీధులు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పా, నా గొప్ప కాదు. ఇంకా సాటి వారి గురించి ఆలోచించాలి క్రైస్తవుడు. ఇతరుల కార్యాల గురించి కూడా ఆలోచించాలి. ఆయన కారు గీత పడితే నాకు బాధ. ఇంకెన్ని కార్లకు పడుతుందో, ఎంతమంది పడతారో, ఆ బండి ఎన్ని గీతలు పడతాయి, కాళ్ళలో దానికి పడతారో లాగేసి. ఇంకా మేలు చేసే వాళ్ళగా మనం ఉండాలి. ఇంకొక ఉదాహరణ చెప్తారు, దేవునికి మహిమ. మధ్య వెళ్తున్నాను, రామగిరి సైడ్ వెళ్తున్నా, నల్గొండ. ఆయన తాగి రామగిరి స్కూల్ దాటాక, సావర్ కర్నాడు దాటి రామగిరి స్కూల్ దాటాక కొంచెం ముందు పోతే తాగి రోడ్డు మీద అనుకున్నాడు. ఆయన కూర్చున్నాడు, జెర్సేపు వస్తుంటే కూర్చున్నట్టు, తర్వాత బండినాడు. ఫుల్ ట్రాఫిక్, సాయంత్రం సమయం అని, ఈవినింగ్ టైం, ఈవినింగ్ అని ఎవరు సపోర్ట్ చేస్తలేరు. చూడక డ్రైవింగ్ పెద్ద బండ్లు రోడ్డు మీద పంతారని ఎవరు అనుకుంటారు? అట్లా దోలుకుంటూ వెళ్ళిపోతుంటారు. చూడక ఎక్కిస్తే చచ్చిపోతాడు. తాగున్నాడు, బట్టలు తడుపుకున్నాడు, బాగలేదు ఆయన వ్యవహారం. కానీ సాటి మనిషి కదా, ఆయన రోడ్డు మీద ఉన్నాడు. నేను పక్క బండి అయిపోయాను, ఆపి ఒకరిద్దరు రండి కొంచెం పక్క పడదంటే, లేదు లేదు అన్నా. కొంచెం రండి అంటే అన్నారు. షాప్లో పోయి లేపుతలేడు, రూతున్నాడు. ఇక ఆయన పట్టుకొని గుంజుకుపోయి పక్కనేసాడు రోడ్డు. నేను ఆయన దాటిపోలేకపోయారు. కొన్నిసార్లు మనం చేయలేని పరిస్థితులు, వెళ్ళిపోయే పరిస్థితులు ఉండొచ్చు. కానీ నేను ఆగగలిగే అవకాశం, చేసే అవకాశం అని ఆగాను. పక్క తీసుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు, సారు అది వాడు కూర్చుంది పక్కన, ఆయన భార్య కూడా వదిలేసి కూర్చుంది. రోజు ఇదే కథ అంటున్నాడు. బాగా తాగుతాడంటే ఇదే పని, ఏదో చేస్తాడు. ఎంతైనా రోడ్డు మీద అడ్డంగా పడుకునేదాన్ని ఎక్కిస్తే చచ్చిపోతారని అనిపిస్తుంది కదా. పక్క గుంజేసి వాసన వస్తున్నాడు, పాయింట్ కడుపుతున్నాడు, యూరిన్ పోస్తున్నాడు, బాగాలే వాసన పరిస్థితి అయింది. కనుక మళ్ళీ ఒక మాట చెప్తుంది, మంచి భారత పౌరుడు కానివాడు మంచి పరలోక పౌరుడు కాగలడా? నాకెందుకులే అనుకుంటావా? చర్చి మందిరం సంబంధించి బయటికి నాకెందుకు అనుకుంటున్నావా? ఏంది బయటి బాధ్యత కూడా మన మీద ఉంది. మనమే కదా వాళ్ళకు మాదిరి చూపి తీర్చిదిద్దాల్సింది, ప్రభు దగ్గర నడిపించాల్సింది. మనిషిగా బ్రతకడం అంటే ఏంటో చూపించాల్సింది మనమే కదా.
మానవత్వం కోల్పోయి బ్రతుకుతున్న మనల్ని మనుషులను మనుషులుగా చేసింది యేసు అనే కదా. మరి వాళ్ళు చూడొద్దా అది మనలో? కనుక అది కూడా మన బాధ్యతే. అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా ప్రభు. ప్రార్థనే కాదు, ప్రార్థన పూర్వకంగా పని చేయమని కూడా ఉంది అర్థం. ప్రార్థన చేసి కూర్చోవాలా? పని కలిగి ఉందాము. రోమా 12లో పని కలిగి ఉందాము. పని చేయాలి, ప్రార్థనాపూర్వకంగా పని చేయాలి. కనుక మనం మేలు చేసేవారుగా ఉండాలి. మంచిది. దేవుని వాక్యాన్ని మనం మేలు చేయట దేవునికే మహిమ. అనుభవంలోంచి కొన్ని మాటలు చెప్తాను. మీ అనుభవంలో ఎన్నో ఉంటాయి, మీకు చాలా సంతోషం. మేలు, దాతృత్వం, ఇచ్చుట, సాయం చేయుట, అండగా నిలబడుట, హక్కును చేర్చుకొనుట, చేయూతనిచ్చుట, బలపరచుట, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమన్నా అనుకో. కనుక లోభత్వం గురించి పోయిన వారం ధ్యానం చేశాం. దాతృత్వం, మేలు గురించి ఈ వారం మనం చూద్దాం. బైబిల్లో కొరింథీ మేలు గురించి కొన్ని మాటలు, వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మేలు గురించి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచు. ఇంతకు ముందు కూడా చదివాము, మళ్ళీ సీక్వెన్స్గా కొన్ని మాటలు. ఎదుటి వారికి మేలు చేయాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవది గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6:9. మనము మేలు చేయట యందు విసుగక యుందము. మనం అలయక మేలు చేస్తే మేమి తగిన కాలమందు పంట కోయుదు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను అందరి కొరకు ప్రార్థన చేయమని తిమోతిలో అంటే, గలతీలో అందరి ఎడల మేలు చేయాలని ఉంది. నాకేం సంబంధం? అలా అనకూడదు. మనం వెనకకు అట్లా వెళ్తే బైబిల్లో కూడా అలా వెనక ఆది కాండంలో చూస్తాను. అక్కడ నుండి వెనకకు జెనియాలజీ అంటారే, అది ఆ శాస్త్రంలో వెనక తీసుకెళ్ళి ఆదాం కాడ తీసుకెళ్తాం. ఇక మనం కూడా అలా వెనకకు తీసుకెళ్తాం. మళ్ళా మత్తయిలో కదా, అలానేమో ఫస్ట్ నుంచి యేసుప్రభు, ఆదాము నుంచి యేసుప్రభు కాడికి చూపించడం చూస్తాం. కనుక మనం వెనకకి వెళ్తే ఆదాము వలించే కూడా కదా అందరం వచ్చింది. అంటే ఇతరులు ఎవరు? జలప్రలయం తర్వాత మళ్ళీ నోవాహు ఆయన కుమారులే కదా, వాళ్ళ సంతానమే, వాళ్ళ పిల్లల సంతానం, చేతు సంతానమే కదా, ఆదాము సంతానమే కదా. వెనకకి వెళ్తే అంటే ఎవరా ఇతరులు? లోతుగా ఆలోచిస్తే అంత మన వాళ్ళే. కాకపోతే ఇప్పుడు విశ్వాసులు అవిశ్వాసులని నమ్మిన వాళ్ళని మన విశ్వాసులుగా ప్రత్యేకంగా ఉంటున్నాం, దేవుడు ఉండమన్నాడు. కానీ వాళ్ళని వదిలిపెట్టామంటే వాళ్ళ రక్షణ కొరకు ప్రయాసపడడం. అందరి కోసం వచ్చిండు యేసుప్రభు, అందరినీ రక్షించడానికి వచ్చిండు యేసుప్రభు. ఎదుటి వాళ్ళను నీచంగా కూడా అనట్లే యేసుప్రభు. పాపాన్ని అసహించుకుంటున్నాడు, పాపిని ప్రేమించమంటున్నాడు. ఎవరా ఇతరులు? వెనక్కి వెళ్తే అంత ఒకటే కదా. తర్వాత వాళ్ళు అభివృద్ధి చెంది వర్ధిల్లుతారు. వివిధ జాతులు, వివిధ తెగలు, కొందరు సంతానాన్ని ఒకలా, కొందరు అలా పిలిచారు, అలా అయిపోయారు. మనకి ఇప్పుడు దేవుని ఎరగక కొందరు, దేవుని ఎరిగిన వారు ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండే గుంపులు, విశ్వాసులు అవిశ్వాసులు.
అంత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళకు మేలు చేయాలండి. మనం ప్రభులోకి నడిపించాలి, అవసరాలు సహాయం చేయాలి. వాళ్ళ పాపయుక్తమైన వాటికి సాయం చేయము, మంచి వాటికి సాయం చేస్తాం. పాపయుక్తమైన వాటిని విడిపించడానికి ప్రయాసపడతాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనం సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయువాడు దేవుని సంబంధి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మేలు చేయటి అందుకు విసుకోద్దు, అందరికి చేయాలి. విశేషముగా విశ్వాస గృహం చేయడం వాడికి, అంటే విశ్వాస గృహం అంటే దేవుని నమ్మిన బిడ్డలు సంఘానికి చేయాలి, సమాజానికి చేయాలి, సంఘానికి మేలు చేయాలి. మనం మేలు చేయడానికి ఉన్నాం, కీడు చేయడానికి లేదు. మూడవది, పేతురు రాసిన మొదటి పత్రిక మేలు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దానిని వెంటాడు. 5 వచనాలు కూడా చదివితే, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడు అయినను, దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. 9వ వచనం. 10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను, అనుసరింపవలెను. అమ్మ చూసారా, కీడు నుండి తొలగి మేలు చేయి, కీడు నుండి తొలగి మేలు చేయి. ఇంకా కీడులో ఉంటే దాని నుండి తొలగి మేలు చేయాలి. కీడులో ఉండొద్దు. మన ఆశీర్వాదంకు వారసులు ఉంటే పిలువబడ. మనకు దూషణకు దూషణ, కీడుకు ప్రతి కీడు, దెబ్బకు దెబ్బ, మాటకు మాట, చూపుకు చూపు, సైలెన్స్, అలుగుడుకు అలుగుడు. ఒక ఆయన అంట ఇంటికి చూడడం వచ్చింది. ఇక అంత విందు భోజనం, మంచి భోజనం, మంచి ఫుడ్, ఆతిథ్యం తయారు చేస్తే అందులో ఏదో చక్కటి గ్లాస్ లాంటిది తీసుకొచ్చి అక్కడ పెట్టబోయి పగలగొట్టాడు. జారిపోయి పగిలింది. అప్పుడు భార్య కొంచెం సీరియస్గా చూసింది కానీ చుట్టం ముందర ఏమనలేదు. కానీ కొందరు చుట్టమున్నాయి, గిట్టమున్నాయి, ఎవరున్నా అమ్మో ఆ బ్యాచ్ కూడా కానీ ఆమె చుట్టం ఉంటే అనే బ్యాచ్ కాదు. మౌనంగా ఉందంట. అమ్మ బతికిపోయారని నేను అనుకున్నాను. తర్వాత అన్నం పెడితే తినేటప్పుడు చిన్నగా చికెన్ ఇట్లా వేసినాక తిన్నాక చారు తెమ్మంటే వేడి చారు పట్టుకొచ్చిందంట. భర్త కాడికి రాగానే ఉలికిపోయినట్టు జారిపడ్డట్టు ఎత్తేసింది భర్త మీద అంతా వేడి చారు. పక్కనున్న పరేషాన్, అయ్యో అసలు పడేసిందా జారిందా టెన్షన్ పడుతున్నట్టు ఆయన పక్క ఆయన. అప్పుడు భర్త అన్నాడట, మొత్తానికి సురసుర గాలింది, వేడి చారు దులుపుకొని ఉరుములు ఉరిమినాయి, మెరుపులు మెరిసినాయి, వాన కొట్టి వెలిసింది, ఇంకేం పర్వాలేదు తినన్నారట. ఉరుములు ఉరిమినాయి అంటే ఉరిమి చూసింది అమ్మగారు. మెరుపులు మెరిసినాయి, శక్తులు సంపడేసి ఆ మెరుపులు కళ్ళల్లో ఆ మెరుపులు మెరిసినాయి. వాన కొట్టి వెలిసింది, చారు మీద పోసింది. ఇప్పుడు అమ్మగారు శాంతమైంది. ఇక నిమ్మలంగా తిను బ్రదర్ అని ఆయన చమత్కారంగా చెప్పాడు. ఉరుములు ఉరిమినాయి, మెరుపులు మెరిసినాయి, వాన కొట్టి వెలిసింది, ఇక తిను బ్రదర్ ఏం పర్వాలేదు. చూశారు వాళ్ళు రాలేదా?
దించపోయారు, ఆడేది పైన దించట త్వరగా దించేసి. ఉరుములు ఉరిమినాయి, మెరుపులు మెరిసినాయి, దెబ్బ దించి వచ్చాయి. ఉరుములు ఉరిమినాయి, మెరుపులు మెరిసినాయి, ఆనగొట్టి వేలిసింది, ఇంకేం పర్వాలేదు. చూసారా, ఒక గాజు పింగాణి గాజు పాత్ర భర్త చేతి నుండి జారిపడితే ఊడ్చుకోలేక ఆయన మీద శారెత్తేసింది అట అమ్మగారు. శారీ ఇలా ఉంటారు కదా, ఎంత విచారం. కనుక ప్రేమగా చూసుకునే ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అమ్మలు. వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇలాంటి నైజం గలవారు. అది ఉపమానము నిజమో కానీ ఒకరు చెప్పగా విన్నా, ఒకవేళ అర్థం కావడానికి చెప్పుకుంటారు. ఏది ఏమైనా అలాంటి వైఖరి గలవాళ్ళు లేరా? మాట అంటే పడదు, మాటకు మాట, చూపుకు చూపు, దెబ్బకు దెబ్బ, తిట్టుకు తిట్టు, అలుగుడు కలుగుడు, మౌనానికి మౌనం, వామ్మో, సేమ్ టు యూ, సేమ్ టు యూ, సేమ్ టు యూ, ప్రతిదానికి సేమ్ టు యూ అనకనే సేమ్ టు యూ అమ్మలు, సేమ్ టు యూ అయ్యలు. ఇది దేవుడు ఆనందించే క్రైస్తవ్యం కాదు. మీకు ఎంత వాక్యం అన్నా తెలిసి ఉండని, నేను లేని విశ్వాసం ఉండని, తీర్పు తీర్చట్లేనే, దిద్దుకోవాలని చెప్తుంది. దేవుడు ఆనందించే క్రైస్తవ్యం కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఆశీర్వాదముకు వారసులు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైననో దూషణకు ప్రతి దూషణైననో చేయక దీవించి. కానీ భర్త ఏదో పొరపాట్ల నీకు నొప్పి చేసాడు అయిందనుకో, ఆ నొప్పికి ఇంకో నొప్పి చేయాలన్నా? ఒకవేళ భార్య చేసింది అనుకో నొప్పి, ఆ నొప్పికి ఇంకో నొప్పి చేయాలన్నా? ఒకవేళ తమ్ముడు చేశాడు అనుకో, అన్న ఇంకో నొప్పి చేయాలన్నా? దూషణకు ప్రతి దూషణ చేయాలన్నా? కీడుకు ప్రతి కీడు చేయాలన్నా? ఓర్చుకోలేవా? దులుపుకొని పోలేవా? తలదించుకొని పోలేవా? చిరు నవ్వులతో పోలేవా? సినిమాలో ఆయన ఒక పాట రాశారు, చిరు నవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పదవోయి, ఛేదించి ముందుకు పదవోయి. అది చిన్నప్పుడు విన్నా. సినిమా పాటలు మనకెందుకు కానీ ఆ సాహిత్యం, చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పదవి, నాకు వల్ల నచ్చుద్ది. చిరునవ్వులతో వెళ్ళిపోవాలి ఛేదించుకొని. బయట ఒక కవి అంటుంటే దేవుని బిడ్డపై చిరునవ్వుతో సహిస్తూ పోలేవా? ఎక్కడ అలుగుళ్ళు, ఎక్కడి కచ్చలు, ఎక్కడి దూరాలు, ఎక్కడి మాటలు లేకపోవడం, ఏందంటే ఇదంతా ఎన్నాళ్ళైన ప్రభులో ఉండేది. ఇటువంటి మచ్చు కనపడొద్దు మన దగ్గర. వాటి మాటైనా ఎత్తకుండా బతికితే ఎంత బాగుంటుంది. నేను లేన పనులు, ఏ పగలు, ఏ కోపాలు, ఏ చెడ్డ రోషం, ఏ అలుగుళ్ళు, ఏ మాటలు లేకపోవడం. దేవుడేమో మేలు కీడు నుండి దొరికి మేలు చేయమంటున్నాడు. కీడుకు ప్రతి కీడు అనట్లేడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గురించి చెప్తున్నా. అన్ని సంఘాలలో ఇలాంటి పరిస్థితులు, బాధలు, కష్టాలు. కనుక కీడు నుండి దొరికి మేలు చేయమన్నాడు. ఇంకేముంది అక్కడ? ఇంకొందమ్మ అక్కడ. అతడు కీడును తొలి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను, ఫుట్నోట్స్లో అనుసరింపవలను. ఇంకో అర్థం, సమాధానాన్ని వెతకాలి, మేలు చేస్తూ సమాధానాన్ని వెతకాలి, దాన్ని వెంటాడాలి. అది ఒక దొరకకుండా పోయేలా ఎవరైనా చేస్తుంటే దొరికి పట్టుకోవాలి, దాన్ని వెతికి సమాధానాన్ని వెంటాడుతుండాలి. సమాధానాన్ని వెంటాడుతుండాలి. మా నాయన చచ్చిపోతే రాలే ఒక ఆయన, మా నాయన చచ్చిపోతే రాలే ఒక ఆయన, నా దగ్గర బంధువు. వాళ్ళ నాయన చచ్చిపోతే ఆయన పక్కన ఉండి అన్ని చేసినాను. మా నాయన చచ్చిపోతే రాలే నాకు దగ్గర బంధువు.
వాళ్ళ నాయన చచ్చిపోతే పక్క నుండి అన్నీ చేస్తున్నాయి. మా నాయన చచ్చిపోతే రాలేదు, నేనెందుకు పోతాను లేదు. ఎన్నాళ్ళండి పగలు, కక్షలు, అలుగుడ్లు, కోప, కీడు నుండి తొలగి మేలు చేయమంటుంది. ప్రతిదూషణ చేయక దీవించమంటుంది. రోమీలకు రాసిన పత్రిక మేలు గురించి దేవుని వాక్యం ఏం చెప్పారు? రోమీలకు రాసిన పత్రిక 12:20 దేవుని కృపలోనే చేశారు, అక్కడ చేసేది కానీ దేవునికి చెప్తున్నాను. నాకు ఇలా చేశారు, నేను అలాగే చేస్తాను. ఎందుకు ఇది? దేవుని వాక్యం ఏమర్థం చేసుకొని దేవుని ప్రేమను ఏం చూపిస్తున్నట్టు మనం? రోమా 12:21 రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుడు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించు. కనుక కీడు చేత జయించబడద్దు, మేలు చేత కీడును జయించాలి. మనకి ఎవరైనా కీడు చేసినా మనం మేలు చేస్తే అప్పుడు వాళ్ళని మార్పు వస్తుంది. కనుక మేలు చేత కీడును జయించాలి, కీడు వలన జయించబడద్దు. ఈరోజులు ఎక్కువ మందో తక్కువ మందో దేని వల్ల జయించబడుతున్నారు? ఎక్కువ మేలు చేతనా కీడు చేతనా? కీడు చేత జయించబడుతున్నారా, మేలు చేత జయించబడుతున్నారా? మేలు చేత కీడును జయిస్తున్నారా, కీడు చేత జయించబడుతున్నారా? కనుక ఇది ఆలోచించాల్సిన విషయం. కనుక మేలు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటి విషయం ఎదుటి వారికి మేలు చేయాలి. రెండవ విషయం మేలు చేయవద్దు, ఇసుకనే వద్దు. మూడో విషయం కీడు నుండి తొలగి మేలు చేయాలి. నాలుగో విషయం మేలు చేత కీడును జయించాలి, కీడు చేత జయించబడు అని వాక్యం తేటగా సెలవిస్తుంది. ఐదవది పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? చూసారు, తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల ఇది దేవునికి హితమగు. కనుక తప్పిదమునకై దెబ్బలు తింటే పెద్ద విషయం. తప్పు చేసి ఒకటి కొట్టాడు, అబ్బో వాళ్ళు కొడితే నేను సహించానండి. నువ్వు రాంగ్ సైడ్ పోయావు అనుకో, పోలీస్ ఆయన ఒకటి వేసాడు అనుకో, పోలీస్ ఆయన ఒకటి వేసినా సహించాను అంటే అదేం సహనం? తప్పు చేసి ఒకటి వేసాడు ఆయన, తప్పు చేసి మళ్ళీ ఆగుకుంటూ పోతున్నావు కాబట్టి ఒక దెబ్బ వేసాడు, కొట్టి ఉండొచ్చు. కనుక అది మేలు చేయడం కిందకి ఎట్లా వస్తుంది? సహించడం కిందకి ఎట్లా వస్తుంది? కనుక మనం తప్పు చేసి సహించడం అది సహించడం కాదు. ఇంకా మళ్ళీ చదువుతాను. పేతురు రాసిన మొదటి 2వ అధ్యాయం 20 తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల ఇది దేవునికి హితమగు. కనుక మేలు చేసి బాధపడుట అంటే ఇక్కడ బాధించిన వారు కూడా మేలు చేయమని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మాట రాసుకో. బాధ పెట్టు వారికి మేలు. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని కూర్చుని మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము?
మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. 21 పేతురు 1:2 ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచి పోయాను. ఆయన దూషించబడి ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించు. కనుక మేలు మనల్ని బాధించే వాళ్ళకు కూడా మేలు చేయమని దేవుడు వాక్యించాడు. కనుక బాధిస్తున్నా మేలు చేయమని చెప్తాం. అందుకు మనం పిలువబడ్డాం. ఒకవేళ అలా కొందరు బాధిస్తున్నా మేలు చేస్తూ ఉండడానికి కూడా మనం పిలువబడ్డాం. ఇందుకు మీరు పిలువబడుతుంది. ఇంత స్పష్టంగా మేలు చేయమని వాక్యం చెప్తుంది. బాధ పెట్టే వాళ్ళకు కూడా మేలు చేయని వాక్యం. మనము ఏదో అన్నారనో, మనకేదో ఆయాసం కలిగిందనో, ఏదో జరిగిందనో, మనకేదో అవమానం కలిగిందనో మనం పక్కకుంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చినట్లు ఉందా? ఈ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. మనల్ని ఏదో బాధ పెట్టారని మనం పక్కకు నిలబడ్డాం, మనం ఏది పట్టించుకోవట్లేము అనుకో. ఇప్పుడు ఈ వాక్యం పేతురు రాసిన 1:2 19-20 ఎలా నెరవేరినట్టు మన జీవితంలో అయింది. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. మంచిదంట. హితం అంటే మంచిది. సింపుల్గా 20 తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన దేవునికి సరే. నేను ఏదో బాధ పెట్టారు, నిన్ను అవమానపరిచారు, అయినా పోయి నువ్వు మేలు చేస్తున్నా అంటే అది దేవునికి హితం అంట. అందుకు మనం పిలువబడ్డాం. కానీ నాకు బాధ అయింది, నన్ను బాధ పెట్టారు, నన్ను అవమానపరిచారు, నన్ను అట్ట చేశారు, నన్ను ఇట చేశారు, నేనేదో పట్టించుకో, నాకు అవసరం లేదు, ఎవరు నాకు చెప్పొద్దు, ఎవరు నాకు రావద్దు, ఎవరు ఆ మాటలు మాట్లాడు, ఇలా ఉన్నాం అనుకో. మనం ఈ వచనాలు మన జీవితంలో నెరవేరినట్లా? సూటి ప్రశ్న. వాక్యమే చెప్తున్నా, నా అభిప్రాయం కాదు కదా. ఈ వచనాలు నెరవేరినట్లా? ఇంకా బాధ పెట్టినా తెలుసో తెలియకో వాళ్ళు మనం ఓడ్చుకొని మేలు చేస్తూనే ఉండాలి. అది యేసుప్రభు సారూప్యతలోకి వచ్చారనడానికి ఒక గుర్తు, వస్తున్నారనడానికి ఒక గుర్తు. ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులు, స్పిరిచువల్ రిచ్ పీపుల్ అనడానికి గుర్తు ఏంటంటే బాధపడుతున్నా బాధ పెడుతున్నా మేలు చేస్తూనే ఉంటారు. అందుకు పిలువబడ్డాం మనం, అందుకు పిలువబడ్డాం. ప్రభు కూడా అలాగే ఎన్నో ఆయనను బాధ పెట్టినా అది ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఇంకో మాట పేతురులోనే ఉంటుంది. కనుక అలాంటి మనసే మనం కలిగి ఉండాలని ఉంటుంది. ఆ శ్రమనోర్చు మనస్సు, ఆ మాట శ్రమనోర్చు మనస్సు అని లేకున్నా 4:1 పేతురు రాసిన 1:4 క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించు. కనుక శ్రమనోర్చే మనస్సును ఆయుధముగా కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. పేతురు 1:4 మన మనస్సు, శ్రమనోర్చు మనస్సు, అదే మన ఆయుధం. క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్నాడు. అవర్ వెపన్, మన ఆయుధం. మన ఆయుధం ఏంటంటే శ్రమనోర్చడం అనే మనస్సు. ఎవరేమన్నా సహించడం అనే మనస్సు మన ఆయుధాలు, ఆధ్యాత్మిక ఆయుధాలు, స్పిరిచువల్ వెపన్స్. కనుక శ్రమనోర్చు మనస్సు ఆయుధముగా మనం కలిగి ఓర్చుకుంటూ మేలు చేస్తూనే ఉండాలి. మేలు చేస్తూనే ఉండాలి. మేలు చేయటందు విసుకవద్దని చూసాం. గలతీ 6:9 ముందే చూస్తాం. లూకాసు వార్తలో ఇప్పుడు బాధపడేవారైనా ఈ మాట కూడా అలాగే ఉంటుంది. కానీ చూద్దాం. లూకాసు వార్త
6వ అధ్యాయం 27, 28 మేలు అనే విషయం చూస్తున్నాం. క్రైస్తవులుగా మనం మేలు చేసేవారు ఉండాలి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 27 నుండి. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. 28 మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించమంటున్నాడు, ద్వేషించు వారికి మేలు చేయమని, శపించు వారిని దీవించమని, బాధించు వారి కొరకు ప్రార్థన చేయమని. ఇంత తేటగా ఉంది. అక్కడ ఏమైనా మర్మంగా అర్థం కాకుండా ఉన్నాయేమన్నా? లూకా 6:27 ఇవి నెరవేరుతున్నాయా మన జీవితంలో? కేవలం వాక్య జ్ఞానమే ఉంటుందా? ఆ వాక్యం మన లైఫ్లో నెరవేరుతుంది? అనుభవ జ్ఞానం ఉంటుందా? వాక్య జ్ఞానం బాగా ఉంటే పండితురాలు అవుతావు, పండితుని అవుతావు, బైబుల్ స్కాలర్ అయిపోతావు. మంచిది. అయితే మరి నెరవేరుతున్నాయా ఆ విషయాలు? అనుభవ జ్ఞానం వస్తుందా? అది వస్తేనే నీకు మేలు, ఇతరులు మేలు. లేకుంటే పెద్ద బైబుల్ జ్ఞానం అనిపించుకుంటూ చచ్చిపోతుంది. ఏముంది పెద్ద ప్రయోజనం ఇతరులకు? దేవుడి విషయంలో వెళ్ళిపోతావు కదా. విశ్వాస వైపుని నమ్ముకున్నావు కాబట్టి పరలోకంలో దేవుడు అంటే కొందరిని చూసి ఒకటి అంటాడంటే, కొందరు చూసి ఒకటి అంటాడు. జాగ్ పూనన్ గారు అన్నారు వస్తే, కొందరు చూసి సంతోషపడ, బిడ్డ వచ్చావా, దా బాగానే పని చేసి వచ్చావు, పిలవగానే పని చేసి చెప్పిన పని చేసి నా కొరకు బాగా బ్రతికొచ్చావు, వచ్చావా బిడ్డ అని కౌగిలించుకొని అందరికీ ఇలా చేశాడు నా బిడ్డ, నా బిడ్డ ఇలా చేసింది, నా బిడ్డ ఇలా చేశాడు అని చెప్తాడు. కొందరు చూసేమో ఆడ కూర్చొని ఉంటే మొత్తానికి వచ్చావురా అంటాడు. ఏమంటాడు పేరు? మొత్తానికి వచ్చావు, రక్షణ పొందావు, వచ్చేసి మొత్తానికి వచ్చావు. ఈ మొత్తానికి వచ్చావు అనిపించుకునే బ్యాచ్లు ఉన్నావా? నా బిడ్డ వచ్చాడు అని దేవుడు సంబరంతో పరుగెత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ప్రశంసించే ఆనందించే లాగా బ్రతున్నావా? కనుక వాక్యం మనం నెరవేరితే అనుభవ జ్ఞానంతో ఉంటే దేవునికి పరవశం. బాగా వాక్యం తెలుసు కానీ లైఫ్లో దాన్ని అన్వయించుకోక, దాన్ని అభ్యాసం చేయక, ప్రాక్టీస్ చేయక, అనుభవ జ్ఞానం లేక ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోతే మొత్తానికి వచ్చామనికి ఏమంటాడు దేవుడు అని ఆ కోణంలో జాగ్ పూనన్ గారు అన్నారు. పెద్ద ఆయన, మంచి బైబుల్ పండితుడు, లైఫ్ ఉన్న పండితుడు, స్పిరిచువల్ లైఫ్ ఉన్న పండితుడు. కనుక ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? మేలు చేయండి, ఎవరికైనా మేలు చేయండి, ఇంటి వారికైనా మేలు, ఆ శత్రువులకైనా మేలు చేయండి, ద్వేషించే వారికైనా మేలు, బాధించే వారికైనా మేలు. ఇంతగా మేలు చేయి, మేలు చేయి, మేలు చేయండి. నేను వల్లా అని పోతావా? నేను వల్లను, నాకొద్దు, మీరేమైనా చెప్పండి, నేను చేయను మేలు. మళ్ళీ ఎవడన్నా చేస్తే వాళ్ళ సంగతి వద్దు. ఇది ఇంకో బ్యాచ్. నేను చేయను, మళ్ళీ ఎవడన్నా నన్ను బాధ పెట్టారు వాళ్ళు, మీరెవరన్నా వాళ్ళకి మేలు చేశారనుకో మీ పని అయితే. ఇది ఇంకా బాధాకరం. ఇలా ఉంటే ఎవరైనా కానీ మనం ఒక మేలు చేయకపోవడమే మన అప్పటికే లోపం. అది బాధాకరం. మన వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళని కూడా చేయలేకపోవడం, లేక నీ భయానికి నువ్వు అనుకున్నా నువ్వేమంటావో అని సపరేట్గా చేతులు కట్టుకొని కూర్చుంటున్నారంటే అది చాలా బాధాకరమైన పరిస్థితి. అలాంటి వారు మారాలి. భారంతో చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా, వాక్యానుసారమైన విధంగా బ్రతికి దీవించబడాలి. మీరందరూ ప్రేమతో చెప్తున్నా, ఎవరు టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా, ఏ స్థానిక సంఘంలో చూసినా, ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు
ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవలు, ఎవరో మాట్లాడలేక వాళ్ళు వస్తే నేను రాను, నేను వస్తే వాళ్ళు రారు, ఇలా ఎంతమంది ఎన్ని చోట్ల లేవు పరిస్థితులు. కనుక వాక్యానుసారం మనం బ్రతికి ఒకరినొకరు సహించుకొని క్షమించుకుంటే సమస్యలు ఎక్కడే అండి సంఘాల్లో అసలు. ఎందుకు కొందరు మానేస్తున్నారు, ఎందుకు కొందరు వెళ్ళిపోతున్నారు చాలా చోట్ల, ఎందుకు కొందరు మాట్లాడుకోవట్లేరు సంఘాల్లో, విశ్వాసులైన మాట్లాడుకోవట్లేరు. ఒకే సహవాసానికి వస్తూ విశ్వాసులైన మాట్లాడుకోవట్లేరు. ఎంతకంత ఇచ్చారు, ఎన్ని సహవాసాలు లేరట్లు. దేవుడు ఎంత బాధపడతాడు. మేలు చేసేది క్రైస్తవ్యం. మేలు చేయటం విసుకొద్దు. మనం దూషించే వాళ్ళని, బాధించే వాళ్ళని, ఎవరినైనా సరే కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడు వలన జయించబడక మేలు వలన జయించబడాలి. కీడును జయించాలి మేలు వలన వాక్యం చెప్పి. మనం కీడుతో జయించబడదామా చెప్పదు. ద్వేషించు వారిని కూడా క్షమించాలని దేవుని వాక్యం మేలు చేయాలి. చివరి కీర్తనలు, ఇంతకుముందు కూడా ఈ మాట వచ్చింది కానీ కీర్తనలు 34, ఇంకా ఇక్కడ 34వ కీర్తన 14. కీడు చేయటమా అని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవియొగ్గియున్నది. ఇక్కడ కూడా సమాధానం వెతికి దాన్ని, కీడు చేయటమా అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని అంటాడు. ఇదే పేతురు పత్రికలు కూడా మొదటి పత్రిక 2:11 ఇంకా సమాధానాన్ని వెతకాలి, దాన్ని వెంటాడాలి అని మనం చూస్తాం. బైబిల్లో 7 సందర్భాలు ఇప్పుడు నేను చూపించాను. కొరింథీ 1:10-24 7 వచనాలు చూసాను. గలతీ పత్రిక 6:9 2వది చూశాను. కొరింథీ 1:10-24, 2వది గలతీ 6:9, 3 పేతురు 1 పత్రిక 3:11, 4 రోమా 12:21, 5 పేతురు 1 పత్రిక 2:20, 6 లూకా 6:27-28, 7 కీర్తనలు 34:14. ఈ వచనాలన్నీ కూడా మనం చూసినప్పుడు ఆ వచనాల్లోని సారాంశం అంతా మనం అర్థం చేసుకుంటే ఏమని, ఎవరికైనా మేలు చేయండి, ఏది ఏమైనా మేలు చేయి బిడ్డ అన్నట్లే ఉంది. ఏది ఏమైనా కానివిరా, నువ్వైతే మేలు చేయి. ఏది ఏమైనా అవును కాక బిడ్డ, నువ్వైతే మేలు చేయి, నా బిడ్డ కనుక మేలు చేస్తున్నావు. శ్రమనోర్చు మనస్సు ఆయుధంగా కలిగి ఉండాలి బిడ్డ. లేక 7వదిగా అది రాసుకోవచ్చు. పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కనుక శ్రమనోర్చు మనస్సు ఆయుధముగా కలిగి ఉంది మనం మేలు చేయాలి. ఎందుకంటే సమాధానం వెతికి వెంటాడడం అనేది పేతురు 1 పత్రిక 3:11లోనే వచ్చింది, 3వ దాంట్లో. కనుక 7వది శ్రమనోర్చు మనస్సు ఆయుధముగా ఉంది మనం ఓర్చుకుంటూ అదే మన ఆయుధముగా మేలు చేస్తూ మనం వెళ్ళిపోవాలి. అది దేవునికి హితం, అది దేవుని దృష్టికి మంచిది. మరి దేవుని దృష్టికి మంచిది చేస్తావా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, నువ్వు ఆలోచన చేసుకోవాలి. వాక్యం ఏంటి చెప్తుందని చూపించాము, సేవకునిగా చూపించాను, దేవుడు ప్రేరేపించగా ఆ వాక్యాలు చూపించగా మీరు చూపించాను, లేక మనం చూసాము. కనుక ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టి బ్రతుకుతామా, మన ఇష్టం వచ్చిన బ్రతుకుతామా? దేవునికి హితము అన్నట్టుగా బ్రతుకుదామా, మనకు హితం అన్నట్టు బ్రతుకుదామా, మన ఇష్టమే ఇష్టం అన్నట్టు బ్రతుకుదాం. మేలు చేయువాడు దేవుని సమ. కనుక మేలు చేయటం విసుకవద్దు. కనుక అందరికీ మేలు చేయాలి, విశేషంగా విశ్వాస గృహం చేయని వారికి మేలు చేయాలి. కీడు నుండి దొరికి మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి వెంటాడు, శ్రమనోర్చు మనసు ఆయుధముగా కలిగి మేలు చేయాలి. కనుక ఇవన్నీ కూడా మేలు 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 అనే మాటలు. కనుక దయచేసి ప్రేమతో నేను తెలియజేస్తున్నాను, దేవుని సేవకునిగా భారంతో. కనుక మనం మాట్లాడట్లేము అనేవాళ్ళు ఉండకుండా చూసుకోవాలి. కొన్ని అక్కడక్కడ సంఘాల్లో
వాళ్ళను సేవకులుగా, పెద్దలుగా వాళ్ళని డిసిప్లైన్ చేయడానికి విముఖంగా కొన్ని సందర్భాలు ఉండడం ఉంటుంది. అది వేరే విషయం, అది క్రమశిక్షణ చర్య, అది వేరే. కానీ దేశంతో, కోపంతో ఎవరో ఏమో అన్నారనో, అవమానపరిచారనో, లేక నన్ను పిలవలేదనో, లేక నన్ను తిట్టారనో, నన్ను చాటుగా ఏదో అన్నారనో, నన్ను సరిగా ఇలాంటివి ఏమీ మనం పట్టించుకోవద్దు. అసలు దూషిస్తుంటూనే వదిలేయమంటుంటే దేవుడు, వాళ్ళు ఒకవేళ మర్చిపోయారో లేక చూస్తున్నారు కావాలనే మనల్ని ఇన్సల్ట్ చేశారో పోనీయండి అనుకొని మనం అవన్నీ ఓడ్చుకొని తుడుచుకొని మనం ప్రేమిస్తా పోతే అది కదా యేసుస్వామి సారూప్యత. అలాంటి వారిలో కదా తోటి వారు యేసు ప్రభువును చూడగలరు. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన సువార్త చెప్పడానికి వెళ్తుంటే, ఆయన ఆ దక్షిణాఫ్రికా అడవిలో గుర్రం మీద వెళ్తుంటే ఒక ముళ్ళు వచ్చి కన్నుకు గుచ్చుకుంటే గుడ్డు రక్తం గారిపోతుందంట, దారం. ఇట్లా వెళ్ళి సువార్త చెప్పాలి. నరమాంస భక్షకులు, వాళ్ళు అనాగరికులు, సువార్త చెప్పే అవకాశం వచ్చింది ఒక చోట, కొంతమంది గుంపుకు. ఇప్పుడు నేను ఈ కన్ను కోసం వెనకపోతే ఈ అవకాశం పోద్దని ఆయన టోపీ పెట్టుకునేవాడు, రౌండ్ క్యాప్, కౌబాయ్ లాంటి క్యాప్ అంటారు కదా, ఇట్లా పెద్ద క్యాప్ ఉంటుంది. టెస్ట్ క్రికెటర్లు కూడా పెడుతుంటారు. అలాంటి క్యాప్ ఇట్లా కిందికి అనుకొని వెళ్ళి వాళ్ళకి వాక్యం అంతా చెప్పిందాక క్యాప్ పెట్టుకొని ఇట్లా కిందికి అనుకొని ఉన్నాడంట. ఇట్లా అనుకొని ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా టోపీ పెట్టుకొని వాక్యం చెప్తావా అనే సిద్ధాంతాలు తీస్తే దేవుడు అనుమతించాడు. మరి ఆయన సువార్త చెప్పడానికి టోపీ పెట్టుకున్నాడు, దాన్ని తప్పు పట్టిన అవసరం లేదు కనుక. సరే, మందిరంలో అవసరం లేదని మనం చూస్తాం, అది వేరే విషయం. కానీ కొంతమంది అనవసరమైన సిద్ధాంతాలు చేస్తారు, తప్పులు పట్టు. మేరీ స్లెస్టర్ అన్ని ఆత్మను సంపాదించిందంటే ఆమెకు లెక్క ఉంది, దేవుడు లెక్క అడుగుతాడు ఆమెను అంటున్నాడు. ఒక మొట్టమొదటి మహిళా మిషనరీ దక్షిణాఫ్రికాకి వెళ్ళి, లివింగ్స్టన్ గారు చనిపోయాక నిద్రించాక ప్రభునందు వెళ్ళి ఆమె భారభరితమైన సేవ చేసి ఎన్నో ఆత్మలను సంపాదించి, ఆమె కీళ్ళవాత వస్తే ముసల్తనాన వీల్ చైర్ మీద తిరిగి ఎన్నో చోట్ల ఏమంటే సువార్త చెప్పి ఆత్మలను సంపాదించి అన్ని సంఘాలు స్థాపించి ఆదివారం ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి 15 చోట్ల ఎన్ని చోట్ల వాక్యం చెప్పి అంత కష్టపడి ఆత్మను సంపాదిస్తే ఆడమనిషి ఎడ చేస్తుంది లెక్కుంది ఆమెకు అంటున్నాడు ఒక ఆయన, నాతో వాదిస్తున్నాడు. అరే తమ్ముడా, దేవుడు ఆయన సార్వభౌమ చిత్తంలో సేవ కూడా అక్కడక్కడ కొందరు అలా వాడుకున్నాడు. వాళ్ళు సేవ చేశారు, వాళ్ళ పురుషులను అక్కడ కొందరు ఏర్పడ్డాక వాళ్ళకి అప్పగించారు, వాళ్ళు సువార్త చెప్పారు అంటే వినడే లెక్క ఉంది అంటున్నారు. కనుక మరి డేవిడ్ లివింగ్స్టన్ టోపీ పెట్టుకొని వాక్యం ఎవరు చెప్తారు అనొచ్చారు, అనకపోవచ్చు. మేము అవి వద్దు మనకు, కానీ ఆ వాదాలు ఎందుకు. కానీ ఆయన అక్కడ ఆత్మల సంపాదన కొరకు క్యాప్ సైడ్కు వంగది ఇట్లా అనుకొని వాక్యం చెప్పి, వాక్యం అంత అయిపోయి సువార్త చెప్పాక క్యాప్ తీస్తే రక్తపు ముద్ద అంట కన్ను. కనుక శ్రమలు ఓర్చుకొని, కష్టాలు ఓర్చుకొని ఆయన ఒకసారి ఆయన స్వదేశానికి వెళ్తే భార్య ఎవరు కావాలి, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అంటుందంట భర్తను పట్టుకొని. వాట్ యు వాంట్, ఏం కావాలి నీకు అంటుందంట. గుర్తుపట్టక తెల్లదొర పోయి ఆ దక్షిణాఫ్రికా ఎండలకు, అడవిలో, ఆ మంటలో, ఆ ఎండ మంటలో, అగడిలో. నిన్న సిద్దిపేటలో బాగా వేడికి ఉబ్బరిస్తుంటే జనసేపటికి బాయ్ అన్నట్టుగా అవుతుంది ఆ బస్సులో. ఆ దక్షిణాఫ్రికా వేడిలో ఆ తెల్లదొర ఎండిపోయి వాడిపోయినట్టు నల్లబడిపోయి ఆ కన్ను ముళ్ళు కొట్టుకొని రకరకాలుగా ఆయన సింహం కూడా ఒకసారి సింహం ఇట్లా చొలిపించి దూరం పడేస్తుంది ఆయన. కనుక ఎన్నో దెబ్బలు, ఎన్నో గాయాలు. ఇంటికి పోతే ఎవరు నువ్వు, హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్, ఎవరు నువ్వు, ఏం కావాలి అంటే ఆమె పేరు పెట్టి పిలిచి నేనే అంటే బోరు నేడిచి మీద పడిపోయింది. సరే, ఎన్ని ఓర్చుకునే వాళ్ళు మిషనరీలు సేవ చేసి త్యాగపూరితంగా ఎన్ని ఆత్మలు సంపాదించి మనం చిన్న ఒక మాట పడలేకపోతున్నాం. అలానే గార్డెనర్ ఎన్నిసార్లు సేవ చేయడానికి పోయినప్పుడల్లా అన్ని దోచుకొని పారిపోయేలా గిదుముతుంటే ఆయన 6 ప్రాంతాలకు వెళ్ళాడు. దోచుకుంటా ఉంటే పోయాడు కదా, ఎలగొడతా ఉంటే అలానే గార్డెనర్ ఆఖరికి ఆకలితో చచ్చిపోయాడు. ఆగర్భ సీమంతుడు ఆయన, అంటే పుట్టుకతోనే సీమంతుడు. పెద్ద రాయల్ ఫ్యామిలీ, రాయల్ నేవీలో ఆయన ఒక ఉద్యోగి.
ఆకలితో పడవలో పోతూ 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 ఆయన మరణ వార్త విని ఇంగ్లాండ్ కదిలిపోయింది. తర్వాత మిషనరీ షిప్ వెళ్ళింది. ఆయన ప్రార్థన చేశాడు, దేవా నేను వెళ్తున్నాను కాదు, ఇక్కడికి మిషనరీలను పంపించని ప్రార్థన చేసి చచ్చిపోయాడు. అలన్ గార్డనర్ ఎన్నిసార్లు దోచుకున్నా ఓర్చుకొని మళ్ళీ సువార్త చెప్పాడు. చిన్న మాటకు మనకు కోపం, అలకలు, మాటలు బంద్, చుట్టరికాలు బంద్, చర్చ్ బంద్, ఇంకో చర్చ్, ఎన్ని చూడట్లేదు. మారాలి. ఇలాంటివి ప్రార్థన చేస్తాం. మంచిగా ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు, ఓర్చుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, మేలు చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈనాడు ఉన్నారు, ఆనాడు ఉన్నారు. ఈనాడు ఎంతోమంది త్యాగపూర్తం బ్రతులు. వాళ్ళని బట్టి దేవుడికి స్తోత్రం. ఒకవేళ తెలుసో తెలియకు నీవు చిన్నదానికి తప్పులు పడతావు, చిన్నదానికి ఆయాసపడతావు, చిన్నదానికి డిసప్పాయింట్ అవుతావు, చిన్నదానికి నీకు నువ్వే బాధపడుకుంటావు. కొంతమంది మళ్ళీ వాళ్ళే అడుగుతారు, వాళ్ళే ఎటు పోరు, మళ్ళీ వాళ్ళే నేను ఒంటరి నేను ఏడుస్తూ ఉంటాను. ఇదో రకం. కనుక నువ్వు ఏడవలసింది కాదు. నువ్వు ఒక ఏడిస్తే నా వైఖరి బాగాలేదు, దేవా మార్చని మారు మనసుతో కూడా ఏడిస్తే దేవుడు బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకో. దయగల తండ్రి, జీవముగల దేవుడు, మేలు అనే అంశం, లోభత్వం అని పోయిన వారం చూస్తాం. ఈ వారం మేలు చేయడం, సహాయం చేయడం, దాతృత్వం అనే విషయాల వైపు ఆయన ధ్యానించుట కృపనిచ్చి ఎన్నో స్థానిక సంఘాలు ఈ దినాల్లో చూస్తే ఈ మేలు చేసే విషయాల్లో సమస్యలు, బాధలు ఎదురైనప్పుడు, ఏదైనా అవమానం వచ్చిన, కష్టం వచ్చిన, అలాంటి విషయాల్లో వాక్యానుసారమైన వైఖరి ఎక్కువ కనిపించకుండా ఉంటూ ఉండగా, అయ్యా బాధించే వారికి కూడా మేము మేలు చేయాలి, సమాధానం వెతుకుతూ దాన్ని వెంటాడాలని మీరు మాట్లాడారు. మీ కృతజ్ఞత. మాలో ఒకవేళ ఎవరితో అసమాధానంగా ఉంటుంది, ఈరోజే ఇకనైనా సమాధానపడి ఇలాంటి వైఖరి, శ్రమనోర్చు మనస్సు ఆయుధముగా కలిగి కీడు చేసే వాళ్ళకు కూడా మేలు చేస్తూ, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయిస్తూ సాగు మీ కృపను ప్రసాదం. సంఘాన్ని సకల పరిశుద్ధులు దీవించి క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క, మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకు తను ప్రేమించు సకల పరిశుద్ధులు సదాకాలం కూడా ఎండును గాక. ఆమేన్. ప్రైజ్